ప్రకృతి తిరగబడితే ఇలానే ఉంటుందా? అసలు అమెరికాకి నిప్పు పెట్టింది ఎవరు? మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. కాదు, మనిషి అన్నాక కాస్తంత సామాజిక స్పృహ ఉండాలి. అగ్రరాజ్యం దగ్గర లేనిదేంటి, మన దగ్గర ఉన్నదేంటి? చాప పెట్టిన నిప్పు. కళ్ళ ముందే కారు చిచ్చు విలయ తాండవం. లాస్ ఏంజల్స్ నగరం చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపో, కానీ ఇప్పుడు అక్కడ అన్ని కన్నీళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ అబ్బాయి చంటబ్బాయి. చంటబ్బాయి ఏంటి, ఎప్పుడు వ్లాగులు చేస్తూ ఇంట్లోనే ఉంటూ సరదాగా మనందరినీ నవ్విస్తూ ఏంటి ఈ రోజు మాత్రం ఒక సీరియస్గా ఒక వ్లాగ్ చేశాడు అనుకుంటున్నారా? ఈ వీడియోకి నిజంగా నా లైఫ్లో ఉన్న ఒక సంఘటనకి ముడిపడి ఉంది. అందుకే ఈ వీడియోని చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎప్పుడు నవ్వులు, వ్లాగులు ఏవో చెత్త విషయాలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సీరియస్ విషయాలను కూడా డిస్కస్ చేయాలి అని నా మనసుకు అనిపించింది. అందుకే ఈ వీడియోని సీరియస్గా చేస్తున్నాను. సో దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎలా అయితే వ్లాగ్స్ని ఎంకరేజ్ చేశారు, ఎలా అయితే నా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ని ఎంకరేజ్ చేశారు, ఇకపై నుంచి ఇలాంటి వీడియో ఎప్పుడైనా నెలలో 1, 2, 3 మాత్రం డెఫినెట్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఒక సంఘటన మనసుని కలిచివేసింది. అప్పుడప్పుడు ఈ సామాజికమైనటువంటి విషయాలను మాట్లాడకపోతే మనలో ఉన్నటువంటి ఎక్కడో ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషికి నిద్ర ఉండదు. అలాంటి నిద్ర లేని మనిషే నాతో ఈ వీడియో చేయిస్తున్నాడు. నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. కాదు, మనిషి అన్నాక కాస్తంత సామాజిక స్పృహ ఉండాలి. సో వీడియో స్టార్ట్ అయ్యేదానికన్నా ముందు మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఇంట్లోనే చెప్పాను కదా, ఈ వీడియోకి నాకు ఒక సంబంధం ఉంది. అదే మొదటిసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు నా కళ, నా కోరిక హాలీవుడ్ని చూడాలని, ఒక కళాకారుడుగా పరిశ్రమలో పనిచేయాలని ఒక ఆశగా, ఒక వరంగల్ నుంచి వచ్చినటువంటి ఒక కుర్రాడిగా నేను అమెరికా ప్రయాణం వెళ్ళడం జరిగింది నా మిమిక్రీ కళతో. ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తు. మా అమ్మ, మా కుటుంబం అంతా వచ్చి నన్ను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిస్తుంటే ఆ రోజు వచ్చినటువంటి ఆనంద బాష్పాలు అంతా ఇంత కాదు. మీ అందరికీ తెలుసు, చదువుకొని ఒక ప్రయాణం చేయటం వేరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి చదువు లేకుండా ఒక కళని నమ్ముకొని ఒక విమాన ప్రయాణం, ఒక విదేశీ ప్రయాణం చేయడానికి అమెరికా వెళ్తున్నాను అని అంటే నా కుటుంబంలో అంతులేని ఆనందం, నాలో కూడా అంతులేని ఆనందంతో పాటు ఒక తెలియని ఒక అచీవ్మెంట్ చేశానని ఒక భావన. ఇది మాత్రం కల్పించింది నాకు విఎన్ ఆదిత్య గారు, మా గురువు గారు, డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా నా ప్రయాణం వరంగల్ నుంచి మొదలై హైదరాబాద్ నుంచి అమెరికాలో అడుగుపెట్టిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తు. నాతో పాటు ఎంతో మంది కళాకారులు, నన్ను వెన్నంటి ప్రోత్సహించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో పాటు తెలియని ఒక అద్భుతమైనటువంటి ఆనందంతో అమెరికాలో అడుగుపెట్టాను. నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఒక ప్రదేశం లాస్ ఏంజల్స్. మా ఊళ్ళో ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్ని చూడాలంటే ఫిలిం నగర్ వెళ్ళాలి అని. ఫిలిం నగర్ వచ్చాక తెలిసింది ఇక్కడ ఉండరు, జూబ్లీ హిల్స్ అనే పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటారు అని. సో ఏదైనా కూడా ఫిలిం నగర్ అనేది సినిమా ఆర్టిస్టులు ఉంటారని ఒక బలమైన ముద్ర పడింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో మిమిక్రీ ప్రయాణం చేస్తూ సినిమాలు అలా ఇలా ట్రై చేస్తున్న క్రమంలో మళ్ళీ సినిమా ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, మద్రాస్. సో అలాగా బాంబే అంటే బాలీవుడ్ లాగా, తెలుగు ఇండస్ట్రీ అనగానే ఇక టాలీవుడ్ అనగానే మన ఫిలిం, అలా మనకు గుర్తొచ్చేటువంటి ప్రపంచం అందా చూసేటువంటి హాలీవుడ్ మూవీ ఎక్కడ ఉంటుందంటే లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అక్కడే ఉంటుందని నాకు తెలుసు. లైఫ్లో ఒక్కసారన్నా మన ఆర్టిస్టులు హాలీవుడ్ని చూడాలి, హాలీవుడ్ వెళ్ళాలి, ఆ వీధిలో అలా తిరుగుతూ ఒక్క ఫోటో అన్న తీసి అందరికీ షేర్ చేసుకోవాలని ఒక ఆనందం ఉంటుంది. సో ఈ వీడియోలో నాకు బాధ అనిపించే సంఘటన, లాస్ ఏంజల్స్ మొత్తం ఒక కారు చిచ్చు వల్ల తగలబడిపోయింది. నటీనటుల ఇల్లులతో పాటు ప్రముఖ ఫిలిం సంస్థలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసులు కూడా తగలబడిపోయాయి. అసలు ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేసే హాలీవుడ్కి ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు అసలు ఇదంతా జరిగిందని ఒక 5 days నుంచి నాకు నిద్ర పట్టలేదు. సో అందుకే బలవంగా ఈ వీడియో చేయాలని అనుకున్నాను. చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది హాలీవుడ్లో, అక్కడ లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది? అమెరికా వాళ్ళ దగ్గర లేనిదేంటి? డబ్బులు లేవా వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదా? లేకపోతే వాళ్ళ దగ్గర మంది లేదా? బలగం లేదా? అసలు వాళ్ళు తలుచుకుంటే ప్రపంచంలో సృష్టించిందంటూ ఏమీ లేదు. కానీ అమెరికా చేసిన తప్పేంటి? అమెరికాకి కారు చిచ్చేం కొత్త ఏం కాదు. నిప్పు ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న జరుగుతూనే ఉంటుంది.
ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే అమెరికాలో చాలా చిన్న మోతాదులోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఇంకెక్కువ జరుగుతుంది. ఫైర్ బుష్ అని అంటూ ఉంటారు. అమెరికాలో ఎందుకు ఇలాగా ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం కొన్ని లక్షల మిలియన్ ట్రిలియన్ డాలర్స్ నష్టం జరిగింది. ప్రాణ నష్టం కొంతమేరకు జరిగినప్పటికీ ప్రాణ నష్టమే. పోయిన వ్యక్తులను తీసుకురాలేం. ఆస్తులు నేలమట్టమైపోయి బూడిదైపోయాయి. వాళ్ళు ప్రేమగా కట్టుకున్న ఇల్లులు, వాళ్ళు ప్రేమగా నిర్మించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి ఒక భవనాలన్నిటినీ వాళ్ళ కళ్ళ ముందే నిప్పుకి ఆహృతైపోయి బూడిదైపోయి ఆ బూడిదలు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. నేషనల్ మీడియాలో కొన్ని వీడియోస్ని చూస్తుంటే నాకు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, నటులందరూ కష్టపడి నటించి వాళ్ళు విలాసంగా కట్టుకునే ఇల్లులు ఇలా అయిపోయాయి. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు. ఇంట్లో ఒక చిన్న పెచ్చురవ్వ ఊడితేనే అంత బాధ ఉంటుంది. అలాంటిది ఎన్నో ఇల్లులు దగ్ధమైపోయాయి. ఎంతో మంది కన్నీళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వరకు బయటికి వచ్చేసి ఆ నగరాన్ని వదిలిపెట్టి ఆ నగరానికి దూరంగా వెళ్ళి బతకటం అంటే అది మామూలు విషయం కాదండి. ఒక ఊరిని వదిలిపెడితే అంత బాధ ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లుని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధకు ఫీల్ అయిన వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి ఎమోషన్గా ఈ వీడియో చేస్తున్నాను. అంకుల్కి ఫోన్ చేసి అడిగాను, కొంతమందిని డిస్కస్ చేశాను, అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి అని. అంటే కొంతమంది అంటారు ఒక చేప వల్ల జరిగింది అని అంటున్నారు. అసలు ఏంటి ఆ చేప, అసలు ఎందుకు అలా జరిగింది అని అంటే, ఒక చేప, ఆ చేప వల్ల ఎన్నో రకాలైనటువంటి బయో సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ చేప ఎక్కువ నీరు ఫ్లోడింగ్ ఉంటే ఆ చేప అక్కడ ఉండదు. డ్రై ఏరియాలో కొంచెం నీళ్లు ఉండనట్టు ఉంటే మాత్రం అక్కడ ఉంటుంది ఆ చేప. ఆ చేప వల్లనే అక్కడ నీరు లేకుండా మితమైనటువంటి నీరుతో ఆ చేపల్ని అక్కడ సమృద్ధిగా పండిస్తూ ఉన్నారు. అందువల్ల నిప్పు వచ్చిన టైంకి అక్కడ వాటర్ లేకపోవటం వల్ల, ఆ వాటర్ని తీసుకొని ఆర్పే సమయం లేకపోవటం వల్ల అక్కడ నిప్పు బాగా దహనాహంగా వ్యాపించి మొత్తం ఆ నగరాన్ని బూడిద చేసిందని కొంతమంది అంటున్నారు. ఫైర్ సిబ్బందికి తగ్గించారు. అందులో ఫైర్ సిబ్బంది తగ్గించడం వల్ల అందులో ఉన్నటువంటి ఫైర్ వ్యక్తులు కానీ లేకపోతే దానికి వెళ్ళాల్సిన ఫండ్స్ కానీ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆ టైంకి ఆ కార్చిచ్చును ఆపేటువంటి సిబ్బంది ఎక్కువ మంది లేకపోవటం వల్ల అది ఇంకెక్కువ అయిపోయిందని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే అమెరికాకి అవ్వాలి, మంచే జరిగింది, ఎగిసిపడుతుంది ఎప్పుడు కూడా, ఈసారి ఎగిసిపడ్డ మంటల్లో అలా ఆహృతి అయిపోయింది, చూశారు కదా ఎలా జరిగిందో, మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే లేదు ఇది కొంతమంది అగాంతకులు చేసినటువంటి పని, వాళ్ళు కావాలని నిప్పు పెట్టేసి వెళ్ళిపోయారు, ఆ నిప్పు పెట్టేసిన తర్వాత అదంతా అలా మండుకుండా వెళ్ళిపోయింది అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎవరిది తప్పు అని ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఈ ప్రమాదం మనకి చాలా గుణపాఠం నేర్పిస్తూ ఉంటుంది. ఎస్, నేను అన్నది నిజమే. ఈ ప్రమాదం చాలా గుణపాఠం నేర్పిస్తుంది. మనకి కరోనా వచ్చిన టైంలో కరోనా వచ్చింది అని ఒక్కొక్కరు వణుకు పుట్టారు. కరోనా తర్వాత ఎలా ఉండాలి, కరోనాకు ముందు ఎలా ఉన్నామని మనకి చాలా నేర్పించి కరోనా వెళ్ళింది. కానీ మనం మారం. ఎందుకంటే అది అప్పటి వరకు మాత్రమే. మనిషి స్వభావం ఇంకా అలానే మన శరీరంలో ఉండిపోతుంది. మనం మారం. ఎందుకనంటే ఎందుకు మారుతాం, అప్పటి వరకు మారుతాం, అప్పుడు ప్రమాదం ఉంది కాబట్టి అప్పటి వరకే మారి మేము కూర్చుంటామని. కరోనా ప్రపంచాన్ని మార్చిందో లేదో తెలియదు కానీ ఈ సంఘటన మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కన్నీరు పెట్టించింది. ప్రపంచంలో ఎంతో మంది మరణించారు కరోనా వల్ల, కానీ ఈ కారు చిచ్చు మాత్రం ప్రతి ఒక్కరి కన్నీటికి కారణం, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన కారణం. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పేది ఒక్కసారి 2 minutes కేటాయించి వినండి. మనం ప్రకృతికి ఎదురుతున్నాం. అమెరికా నిజమే, అది అగ్రరాజ్యం. అమెరికా విలాసవంతమైన భవనాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర లేదంటూ ఏమీ ఉండదు. హెలికాప్టర్లో అలా 5 నిమిషాలు మొత్తం ఆర్పేయచ్చు, కానీ ఆర్పేయలేకపోయారు. రీజన్ ఏంటో తెలుసా అండి? ప్రకృతికి మనం ఎదురు వెళ్ళలేం. ప్రకృతి ఒక్కసారి తిరగబడిందంటే కరోనా అయినా, ఈ కారు చిచ్చైనా, రేపు రాబోయే సునామీ అయినా, ఇవన్నీ ప్రకృతి సృష్టించేటువంటి విలయ తాండవాలు. సో మా గురువుగారితో నేను అడిగా, ఏంటి గురువుగారు వీటన్నిటికీ రీజన్ ఏంటి, పరిష్కారం ఏంటి? ప్రకృతి మనల్ని ప్రశ్నిస్తుంది, ప్రకృతి మనల్ని భయాందోళనకు గురి చేస్తుంది, ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా ఉందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీరు విన్నది నిజమే. ప్రకృతి మనకి ఏదో తెలియని సూచనలు మనకి పంపిస్తుంది. ప్రకృతిని గౌరవిద్దాం. ప్రకృతి పెట్టినటువంటి ప్రతి భయానికి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుందాం.
ఈ రూట్లో వెళ్తే ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళకపోవడమే మంచిది. అలా ప్రకృతి మనకి ఎన్నోసార్లు ఎన్నో హెచ్చరికలు జారీ చేసింది, కానీ మనం వెళ్ళలేదు. పక్కనే ఉంటుంది లాస్ ఏంజల్స్ అనే నగరం, పక్కనే నేను చూశాను, నా కళ్ళారా చూశాను. నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు, ఏడ్చాను. ఇలాంటి నగరంలోనా నేను తిరిగింది, ఇలాంటి నగరంలోనా నేను ఉన్నది అని. పక్కనే పెద్ద సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో నీళ్లు నిప్పు రవ్వని ఆర్పడానికి ఆ నీరు సరిపోలేదు. కొత్త కొత్త వేరియంట్స్ పుడుతున్నాయి, కొత్త కొత్త రోగాలు బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త ప్రళయ తాండవాలు జరుగుతున్నాయి, విలయ తాండవాలు. ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుంది. సో దయచేసి నేను చెప్పేది ఒకటే, ప్రకృతిని గౌరవిద్దాం, ప్రకృతిని పూజిద్దాం. సో అమెరికాలో జరిగినటువంటి సంఘటన చూసి మనం తెచ్చుకోవాల్సిన బుద్ధి ఏంటి అంటే, వాళ్ళకి జరిగింది కదా మనకెందుకు జరుగుతుందండి? వాళ్ళకంటే అదంతా అడవి, అదంతా కారచిచ్చు, వాళ్ళంతా ఇల్లులు చెక్కలతో కట్టుకుంటారు, మనకేం కాదు, అందుకే ఆ చెక్కలతో కట్టుకున్నారు కాబట్టే వాళ్ళకి తగలబడిందని చాలామంది. సరే ఓకే, ఏది రీజన్ అయినా ఒక ప్రమాదం మనకు గుణపాఠం నేర్పుతుందండి. అలానే మనకి ఈ ప్రమాదం ఒక గుణపాఠం నేర్పింది అని అనుకుందాం. ఎస్, మన దాకా రాదు. మాకు సామెత కూడా ఉంది, పక్కింట్లో అంటే మొత్తం కరెంటు పోయిందంట ఒక వీధిలో. ఎరా పక్కింట్లో కరెంట్ ఉందా? లేదు, మన ఇంట్లో కరెంట్ లేదు. అయితే ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో కరెంటు పోతే ఓకే, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండి మన ఇంట్లో కరెంటు పోయింది అనుకో, ఆ రాత్రి మనకి నిద్ర పట్టదు. అలానే వాళ్ళు తగలబడ్డారు, మనకే హ్యాపీ అని అనుకోకూడదండి దయచేసి. ప్రకృతి వాళ్ళకు నేర్పించిన గుణపాఠం ఏదో ఒక రోజు మనకి కూడా నేర్పిస్తుంది. సో ఎన్నో రకాలుగా మనం స్వచ్ఛ భారత్ అనో, హరితహారమనో, లేదో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మొక్కలు నాటడం, ఇలాంటివి ఎన్నో మనం గవర్నమెంట్ చేయిస్తుంది, మనం చేస్తున్నాం. కానీ నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రకృతిని మనం ప్రేమిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం, ప్రకృతికి ఏది కావాలో అది ఇద్దాం. అంటే ఏం చేయాలి అని అంటే, మన డేస్లో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రకృతిని గౌరవిద్దాం, ప్రకృతికి మనకు టైం ఇద్దాం. చెట్లు నాటడం, చెట్లకి నీళ్లు పోయటం ఇది కాదండి. ఏదో ఒక టైంలో మనం చేసేసింది కాదు, ప్రకృతిని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్దాం. మరి ఏం చేస్తే బాగుంటుందని మీరందరూ చాలామంది అనుకుంటచ్చు. సో ఏం చేస్తే బాగుంటుంది అని చాలామంది విశ్లేషకులు దీని మీద కూర్చున్నారు. ఏ రకంగా ఆపద ఇటువైపు నుంచి వచ్చినా కూడా మన ప్రభావం చాలా దారుణంగా తీవ్రతగా ఉంటుంది భారతదేశంలో. మనం తట్టుకోవడానికి కానీ లేకపోతే కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో దయచేసి టోటల్ మన వంతు అంటే ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే చాలు, అది అందరూ అనుసరిస్తే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మనం అనుసరిద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మ్యాక్స్ మన కాలుష్యం తగ్గించుకుందాం, మ్యాక్స్ ప్రకృతికి గౌరవం ఇద్దాం, మ్యాక్స్ ఎంతవరకు మన పిల్లలకి రేపిచ్చే జనరేషన్లో బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, వాళ్ళకి మనం ఇచ్చేది సొంత ఇల్లులు కాదండి, వాళ్ళకి ఇచ్చేది మన సొంతగా ఇంకా ₹1,00,00,000 డబ్బులు కాదు, వాళ్ళకి ఇచ్చేది మనం ప్రకృతి. రేపు రాబోయే తరాలకి మనం ఇచ్చేది ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే ప్రకృతి. సో వీలైనంత వరకు చెట్లు నాటండి, చెట్లను ప్రేమించండి, ఆ చెట్లే మనల్ని కాపాడతాయి, ఆ చెట్లే మనల్ని మన వ్యవస్థని టోటల్ డిసైడ్ చేస్తాయి. సో ప్లీజ్ నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రకృతికి ఎదురెళ్ళకండి. ప్రకృతికి ఎదురెళ్ళి చేసే పనులు ఏవి కూడా మంచివి కావు. అది ప్రకృతి ఒక్కసారి తిరగపడిందా మనం కోలుకోలేము, మన తరతరాలు కూడా కోల్పోలేము. సో ప్రకృతి ఒకసారి తిరగబడింది అనుకో, మన తరతరాలు కూడా కోలుకోలేము. సో ప్రకృతికి మాత్రం దయచేసి వెళ్ళకండి, వీలైనంత వరకు ప్రకృతిని ప్రేమిద్దాం. సో చాలామంది గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ అవి మన వరకు రావట్లేదు, మనం చెయ్యట్లేదు. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సో ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 5 ఉన్నారనుకో, ఒక 3 ఉన్నారనుకోండి, సో అందులో ఒక్కళ్ళైనా కూడా ప్రకృతి ప్రేమికులు ఉంటే చాలా మంచి జరుగుతుంది మన ఇంటికి. సో మనందరం దేవుని ఎలా పూజిస్తామో, మనకు కావాల్సినటువంటి ఆస్తుల్ని వాటిని ఎలా పెంచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నామో, సో అలా ప్రతి ఇంట్లో ఒక్కళ్ళైనా ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని లవ్ చేయండి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ప్రకృతిని బహుమతిగా ఇద్దాం ప్లీజ్. సో ఈ వీడియోలో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, కొంచెం నా ఇదై ఉండొచ్చు, నేను చెప్పాను. సో ఏదైనా నేను చెప్పాలనుకుంది ఒకటి మాత్రమే నిజమండి, ప్రకృతిని మనం ప్రేమిద్దాము, కొన్నిటిని మనం ఆరాధిస్తే అది మనల్ని కాపాడుతుందని మాత్రం నేను బలంగా కోరుకుంటాను. సో ప్రత్యేకంగా దేవుడు ఎక్కడో లేడు, ప్రకృతే దేవుడు. ప్రతి చెట్టుని, ప్రతి ఒక్క ఇదిని మనం వాటర్ని సేవ్ చేసుకుందాము, ప్రకృతిని సేవ్ చేసుకుందాము.
గాలిని కలుషితం కాకుండా సేవ్ చేసుకుందాం. ఇవే మన నిజమైనటువంటి ఆస్తులు. ఈ మూడే మన ఆరోగ్యాన్ని, మన బ్యాంక్ బ్యాలెన్స్ ని, రేపు మన తరాల్ని కాపాడుతూ ఉంటుంది. నేను డెఫినెట్లీ ఫర్ మంత్ లో ఇలాంటి ఒక 5 వీడియోలు డెఫినెట్ గా సొసైటీ గురించి డెఫినెట్ గా చేస్తాను. ఏదైనా ఒక టాపిక్ మీరు నాకు ఇవ్వండి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానో ఆ టాపిక్ డెఫినెట్ గా నేను మాట్లాడతాను. అందుకే కదా మనిషి అన్నాక కాస్తంత కళాపోషణతో పాటు కాస్తంత సామాజిక స్పృహ కూడా ఉండాలి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అబ్బాయి చంటబ్బాయ్.